వెనిలా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉప్పరపాలెంలో మౌలిక వసతుల కరువు. 11న కాపు విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకాలు పంపిణీ. వినుకొండ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న కొండ కింద ఉప్పరపాలెంలో నేటి వరకు సరైన వసతులు లేక గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేరుకే పిలువబడుతున్న ఉప్పరపాలెం గ్రామంలో సరైన డ్రైనేజీ, మరుగుదొడ్లు, సీసీ రోడ్లు లేక కాలనీ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షం పడితే గ్రామంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు బురదమయంగా తయారవుతున్నాయి. గ్రామంలో లో వోల్టేజీ కారణంగా కరెంటు పోతే రాత్రింబవళ్లు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో కరెంటు వైర్లు కిందకు వేలాడడంతో ఏ క్షణాన ప్రమాదం జరిగే అవకాశాలు లేకపోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి గ్రామానికి కావాల్సిన డ్రైనేజీ సదుపాయం, మంచినీరు, కరెంటు వైర్ల సమస్యల నుండి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వినుకొండ శాఖ వారి ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గ కాపు పెద్దల మరియు స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల సహకారంతో ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన కాపు విద్యార్థులను ఆర్థిక ప్రోత్సాహం అందజేయడం జరుగుతుందని ఆరిశెట్టి వీరాంజనేయులు తెలియజేశారు. ఈ నెల 11వ తేదీన తిమ్మాయిపాలెం రోడ్డులోని వై కన్వెన్షన్ హాల్లో ప్రతిభావంతులైన కాపు విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుందన్నారు. వినుకొండ నియోజకవర్గంలోని అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. వివరాలకు 8919985444, 8008996879 లను సంప్రదించాల్సిందన్నారు. మండల కేంద్రమైన శావలాపురంలోని శ్రీరామ పబ్లిక్ స్కూల్ కొత్తలూరు వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు కరెస్పాండెంట్ కేవీఆర్ మోహన్ చంద్ ఒక ప్రకటనలో తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా అభ్యుదయ రైతులకు పురస్కారాల ప్రధానోత్సవంతో పాటు విద్యార్థులు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పేరుకే ఆర్వో వాటర్ ప్లాంట్ ఉన్న పాఠశాల కొండకింద ఉప్పరపాలెం గ్రామంలోని పాఠశాల. మండలంలోని కొండకింద ఉప్పరపాలెం గ్రామంలో కొన్ని నెలల నుండి పేరుకే ఆర్వో వాటర్ ప్లాంట్ ఉన్నట్లు పాఠశాలలో దర్శనమిస్తుంది. విద్యార్థులకు పాఠశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్ ఉన్న ఉపయోగకరంగా లేదు. అధికారులు స్పందించి పాఠశాలకు తగు న్యాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇంతటితో వెనిలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెనిలా న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.